వందనాలు నా మామూలు బిడ్డలు కుటుంబాలు విరుగు పొరుగు గ్రామం సహవాస సంఘం రైదాస్మ కరీడు మందము జ్ఞానం పెట్టువారు జ్ఞానం భర్తల భార్య కుమార్తెలు బిడ్డలందరూ నీ చేతులు అప్పగిస్తాను. నన్ను నీ చేతుల్లో పెట్టుకున్నాను తండ్రి. నీ సూత్రం వందనాలు ప్రభావ. ఈ బిడ్డలు ప్రయాసపడి నాయన ఈ యొక్క కార్యక్రమం నాయన మొదలుపెట్టారు కనుక తండ్రి నా నోరు పోరగా నీరుండి మీ ఆత్మను చెరుగు నుంచి మీరు ముందు నడిచి నడిపించండి. ప్రభుత్వం సహాయం చేయండి. నేను వట్టిదాన్ని నాయన ఏ తెలియని విగ్రహాలు కూసుకురాని శాతగాని దాన్ని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. నోరు తెరువు నింపుతానన్నావు, లెక్కింత చెక్కింగా మూలకలతో ప్రార్థన తానే చేయనన్నావు తండ్రి. నీ కొందనాలు నాయన దర్శించండి, మాట్లాడండి, మళ్ళీ పొందండి. నా నాట వచ్చి ప్రతి మాట మీ మాట ఉండినట్టు నీ కృప దయచేయి. నాలో మీరు నాయన మాట్లాడమని కృప చూపమని సహాయం చేయమని. ఇదిగో నాయన ఈ సాక్ష్యం నాయన అనేకులకి ఆశీర్వాదకరంగా మాకు జీవనకరంగా నీకు మహిమకరంగా చేయమని ఈ పాదాలెత్తి గోజాడడుగుతున్నాము స్వామి. నీ సూత్రం వందనాలు ప్రభువా. సాయం చేసి మహిమ పొందమని. ఇప్పుడు ఏం చెప్పనై ఉన్నావో ఏం మాట్లాడనై ఉన్నావో మాకు తెలియదు నాయన. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. నిలబడివాడు మనుషుడే, మాట్లాడేవాడు నీవు నాయన. నీ సూత్రములు సహాయం చేయనాయన. నీ వందనాలు దీవించి ఆశీర్వదించమని. ఆరంభం నుండి ఆఖరి వరకు ఈ కార్యక్రమం అంతట్లో మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్య. తల్లిలా లాలించును, తల్లి తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదములు చుట్టెల్ల నివ్వను నేను. నిన్ను కాపాడువాడు కొనగడు నిద్రపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్లు మెట్టలన్నీ ఈడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్లు మెట్టలన్నీ ఈడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడక భయపడక, దిగులు పడక భయపడక నిన్ను విమోచించెదా అని చెప్పి వాగ్దానము చేసి భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిము వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్య. తల్లిలా లాలించును. హల్లెలూయా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా,
మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా సంతోషము ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని సంతోషము ఎక్కడ ఉందని సమాధానమిచ్చట నాకు దొరికేనని జగమంతా ఎదిగాన జనులందరిని అడిగాను జగమంతా ఎదిగాను జనులందరిని అడిగాను ఎవరికది నీలోనే కనుగొన్నాను ఎవరికది నీలోనే కనుగొన్నాను అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎక్కడ ఉందని క్షేమమనే ఎచ్చట నాకు దొరికేనని స్నేహితులను అడిగాను బంధువులను అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా నిన్ను చేరినా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా సత్యమనేది ఎక్కడ ఉందని నిత్యజీవమెచ్చట నాకు దొరికేనని సత్యమనేది ఎక్కడ ఉందని నిత్యజీవమెచ్చట నాకు దొరికేశారు ఎవరికది నీలోనే కనుగొన్నాను అయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా హల్లెలూయా. వాక్యం చెప్పినాక సరే మరి ముందు తిన్న తగ్గలేదు కనుక ఇప్పుడు మా బావగారి పిల్ల అంటుంది అమ్మా చిన్నమ్మ రా దేవుడి దగ్గరికి రా నీకు బాగు చేస్తాడు అని అంటే వెళ్ళనా అని అడిగాను మా వారిని మా యజమాని అడిగితే వెళ్ళమన్నాడు సరే వెళ్ళమంటే వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు ముగ్గురే ఉన్నారు మరి రక్తచాప రోగి బాగుపడింది పచ్చి వాయువు కలిగిన బిడ్డ బాగుపడింది ఈ తిప్పులు వచ్చే అమ్మాయి బాగుపడింది మరి నిన్ను కూడా బాగు చేస్తాడు రా చిన్నమ్మ అంది అన్నప్పుడు సరే మరి యజమాని అడిగితే వెళ్ళమన్నాడు వెళ్ళాను వెళ్తే వీళ్ళు ఆది కాండంలో చెప్పారు మాటలు చక్కగా ఉన్నాయి బాగా ఉన్నాయి ఏమున్నాయి మరి మన బ్రతికంతా మరి దేవుడు మనల్ని ఎంతగానో మరి ఆయన సుహక్తములతో చేసుకున్నట్లుగా నాకు అర్థమైపోయింది అయ్యో మరి దేవుడు ఈయననే ఎవరు లేరేంది ఇక్కడ అని చెప్పి నేను
ఎంతో మరి మనసంతా కూడా బాధపడిపోయింది. ఆఖరికి వాళ్ళ భార్యలు కూడా పిల్లలు కూడా అక్కడ ఈ ముగ్గురే ఉన్నారు. సరే ఈ మాటలు చెప్పారు, ఆది కాండంలో నుంచి చెప్పారు. మనిషిని చేసిన కానించి నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇక్కడ ఎన్న వాక్యం అంతా కూడా ఇంకొకరికి చెబుతూ ఉన్నాను అన్నమాట. ఆ ఉండగా వీళ్ళు ఏమంటున్నారు, మరి దేవుడు కనపడతాడమ్మా, మాట్లాడతాడు, 4 రోజులు ఉపవాసం ఉండండి మీరు అన్నాడు. నేను అనుకుంటున్నాను మేము ఒక శనివారం ఉంటాము, 4 రోజులు ఎట్టా ఉంటారో అని నేను అనుకున్నాక సరే ఈ వాక్యం విన్నాను. వాక్యం అసలు నాకు ఎంతో బాగుంది, కొవ్వు మెదడుతున్నట్టుంది. సరేలేమని ఇక మరి 10ంటికి వచ్చేసినాక కనపడతాడని చెప్పారుగా. చెప్తే మంచం దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఒక ముసలిలాగా నా దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. మొదటి రోజు వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఆ మాటలు వెళ్దామని ఆశ విశ్వాసంతో నేనెంతో మరి అనుకుంటున్నప్పుడు మరి 2వ రోజున కొబ్బరి నూనె తెచ్చుకోమన్నారు. కొబ్బరి నూనె ఎత్తుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేస్తుంటే ఆయన నా తలనొప్పి ఇలాగా తగ్గిపోయినట్టుగా చూచాను. నాకు ఇక స్వతత వచ్చింది. మరి ఇక ఆ రోజు నేను యేసు రక్తం మరి చిలువేసుకొని పండుకుంటే కమ్మగా నిద్రపోయాను. 3ంటికి మెలుగు వచ్చింది. 3ంటికి మరి దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు. ఎట్ట వస్తున్నాడు, కొద్ది కర్ర తీసుకున్నాడు. ఆ కర్ర పోటేసుకొని వస్తా ఉంటే మరి చూస్తున్నాను ఏం చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి దెయ్యం బట్టి వాళ్ళ నాన్న తిరగబడేవాడు. మాకు భయం వేసేది. మరి ఆ పరిస్థితుల్లో అక్కడ దెయ్యాన్ని నిలగొట్టాడు 3 దెబ్బలేసి. ఆ కర్ర పెట్టి 3 దెబ్బలేసి దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇలా 2 చేతులు బట్టి ముఖము దీవించి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే నేను అన్నాను, అయ్యా నువ్వు కనపడతావంట, మాట్లాడతావంట, యేసు ప్రభు అంటే నువ్వేనేమో, నాకు కావాలయ్యా అని 2 చేతులు పట్టుకున్నా. 2 చేతులు పట్టుకుంటే మాట్లాడలేదు. కానీ మరి మళ్ళీ ఈ చేతులు ఉడాయించుకుని మళ్ళీ దీవించి వెళ్ళిపోతా ఉంటే మా ఇంటి దగ్గర రాయి చెట్టు ఉంది. ఆ రాయి చెట్టు మా ఇంటికా నుంచి రాయి చెట్టు వరకు స్తోత్రాలు మీకు అందరికీ వందనాలమ్మా. దేవుడు మరి ఆ విధంగా నాకు దర్శనం ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే మీరు దేవుడు కనపడితే చెప్పమన్నారు. ఇది దర్శనం వచ్చింది అన్నయ్య అని నేను చెప్పాను. చెప్పినప్పుడు వాళ్ళు కూడా ప్రార్థించారు. ఇప్పుడు ఆయన మరి సాధ్యం ఆయన మరి చెప్పాలి తెలియదు ఆయన మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. ఈ దర్శనం నాకు కనపడ్డప్పుడు మరి వాళ్ళు ఏమన్నా దేవుడు కనపడితే చెప్పమన్నాడు కనుక నేను ఆ దర్శనం చేస్తే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మరి వాళ్ళకి చెప్పాడంట దేవుడు ఈమె నుంచి అనేకులు వస్తారని చెప్పారంట. దేవుడు చెప్తే వాళ్ళకి అప్పుడు ఈ ముగ్గురు ఏమంటున్నారు, మీరు నలుగురు కలిసి వస్తే ఇంకా 4 వచ్చేందుకు అవకాశం ఉంటుందమ్మా, మీరంతా కలిసి రండి అని చెప్పారంట. నేను వచ్చిన దాంట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. సరే 4 మాటలు విని వస్తున్నాము. దేవుడు కనపడుతున్నాడు, సరే మాట్లాడుతున్నాడు, కనపడుతున్నాడు, బాగానే ఉంది. మరి ఇంత డబ్బు ఒప్పపోసాడు. ఏంటయ్యా ఇది నాకు తెలవదు అంటే అన్నాడు. డబ్బు పని అన్నావు, పరుగులు ఎత్తావు, ఇది డబ్బు ఏం చేసుకుంటావు అన్నాడు. అన్నప్పుడు అయ్యా ₹1 ఒక్కరిది కూడా మేము అర్థంగా తీసుకోము, ఎందుకు పోసావో నాకు తెలీదు అన్నప్పుడు ఇది మాట చెబుతున్నాడు. డబ్బు పని అని మరి చేసావు కదా, అది డబ్బు ఏం చేసుకుంటావా అన్నాడు. అంటే ₹1 కూడా మేము ఒకరు తీసుకోమయ్యా, మరి ఎందుకు పోసావోలే నాకు తెలవదు అని చెప్పి నేను ఊరుకున్న తర్వాత మళ్ళీ ఏం దర్శనం ఇస్తున్నాడు. 2వ రోజుని మరి సముద్రం ఉంది. సముద్రంలో ఒక వల వేసాను నేను. ఒక వల ఎత్తే వల నిండా చేపలు వస్తున్నాయి. వల నిండా చేపలు వచ్చినప్పుడు ఈ చేపలు నేను లాగలేక పక్కన మా ఇంటి దగ్గర ఒక పిల్లాడు ఉన్నాడు.
చంద్రం రాయ్యా ఇదిగో ఈ వల్ల అని పోద్దాము అని చెప్పి అడిగినప్పుడు వచ్చాడు ఆ అబ్బాయి నేను కలిసి ఇదిగో ఈ వల్ల ఆడిని 3 గంపలు నింపాము చేపలు. దేవునికి స్తోత్రమమ్మ. మరి ఆ విధంగా దేవుడు కనపడటం మాట్లాడటం అలా ఉండగా మరి మన కుటుంబంలో ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు నీ భారం నా పైన పెట్టి నువ్వు ముందుకు సాగు అన్నాడు. నీ భారం నా పైన పెట్టి నువ్వు ముందుకు సాగు అన్నప్పుడు నేను ఇవి ఏ రోజు వెళ్ళటం మాట్లాడి రావటం దేవుడు కనపడటం మాట్లాడటం ఇలాగ జరుగుతూ ఉండగా నాడు శ్రమ వక్తంలో వచ్చిందన్నాడు. శ్రమ వక్తంలో వచ్చిందనంటే ఏం శ్రమయ్యా, నా భారం నీ పైన పెట్టమన్నావు, నాకైతే తెలీదు, మరి నీ చిత్తం ఏంటయ్యా, ఆ శ్రమ ఏంటో నువ్వే చూసుకోవాలని నాకు తెలవదయ్యా, ఆ శ్రమ నుండి నువ్వు విడిపించాలని మరి రాధమ్మ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాటించాడు. ఏమి పాటించాడంటే, జాగేలా ఓ యేసుదేవా మొర ఆలకించవా, నీ దాసుని మొర ఆలకించవా, గగనము చీల్చుకొని రావా అని పాటించాడు. పాటించినాక ఇక నువ్వే చూసుకోయా నాకు తెలవదని చెప్పి లేచాను అన్నమాట. ప్రార్థన నుంచి లేస్తే తెల్లారి వచ్చింది. ఏమొచ్చింది, మా రెండో అబ్బాయి వెళ్ళి తాడెక్కాడు. తాడెక్కి 2 గెలలు కొట్టేశాడు. మరి ముంజికాయలు ఆ పని మళ్ళీ దిగి రాబోతుంటే మోపు ఒక పాకు కిందకేసేటప్పటికి జారిపోయిందంట. జారిపోతే ఆ తాడి కిర్రను జారి వచ్చి ఆ తాడికి మరి ఏ చెట్టు మరి అడ్డుగా ఉంది, దాని అమ్మటే ఉండే తప్పుడికి ఆనుకుని ఆ చెట్టు మొవ్వలో పడ్డాడు. మొవ్వలో పడితే ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోలేదు. ఆ మట్టల మీద అడిగేసి మళ్ళీ మరి ఆ తాడి పట్టుకుని దిగొచ్చాడు. ఇవి ఇక్కడొక్కరో మరి కాటలు వేసింది కానీ రక్తం కూడా లేదు. మరి ఆ విధంగా నా బిడ్డని మరి ఎత్తి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రమమ్మ. మనకి ఏది రాబోయేది దేవుడు చెబుతాడు. ఆ విధంగా నా బిడ్డకి ఇంకా 2 గండాలు తప్పింది, బండి గండం తప్పింది. మరి ట్యాక్స్ కింద పడేవాడు, ఆ ట్యాక్స్ కింద పడేది కూడా మాకు చెప్పాడు. చెప్తే మరి మేము ప్రార్థనలో ఉన్నాము, మందిరంలో ఉంటే మరి 5 ఉండాలంట సాక్షిలో. ఈ అబ్బాయి పెట్టుకొట్టి మీద కూర్చున్నాడంట. మరి ఒక పిల్లవాడిని అటు కొట్టేసిందంట. ఆ అబ్బాయికి దెబ్బ తగలేదు. ఈ పెట్టుకొట్టి మీదకి ఈ అబ్బాయి మీద పడేసరికి అవతలకి దూకాడంట. దూకితే మరి ఇది పోయి చెట్టుకు మోటిచ్చాడంట. మోటిస్తే మరి మనకైతే తెలియదు కానీ మేము మందిరంలో ఉన్నాము. దేవుడు చెబుతున్నాడు, రాదమ్మంటుంది, అత్తయ్య మరి కొండలు మీ దేవుడు గొప్పోడు, నన్ను బతికించాడు అని చెబుతున్నాడు, లేవు ప్రార్థన చేద్దాం అన్నది. అప్పుడు లేచి మేము ప్రార్థన చేసాం కానీ మళ్ళీ మాకేమైంది తెలవలేదు. కానీ ఇంటికి వచ్చినాకయ్యా నీకేం జరిగింది ఈ విధంగా చెప్పాడు దేవుడు అని అంటే, అమ్మా నిజంగా నాకు నా మీదకి వచ్చింది, పెట్టుకొట్టి మీద కూర్చుంటే మరి ఆ విధంగా మరి ఒక పిల్లవాడు కొట్టేసింది. ఇదేమో నా మీదకి వచ్చింది, నేను ఎగిరి అసలు దూకాను. మరి అప్పుడు చెట్టుకు మోటిచ్చాడు, ఈ గణం తప్పిందమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం అమ్మా. మనకి ఏం జరగబోయేది దేవుడు చెబుతాడు. అంతేకాదు మరి చివరికి కూడా కడుపులో నొప్పి వచ్చింది కావాలా మాకైతే తెలీదు. మూడోవాడు వాకిలి ఎగిరిపోతుందన్నాడు. ఎగిరిపోతున్నాడంటే అయ్యా అట్లా జరగటానికి లేదు, ఎందుకు ఎగిరిపోతుందో, ఏమి రాలయ్యిందో, ఏం జరగలేదు మాకు తెలీదు అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాక మాట ఇచ్చాడు. ఏదో మాట ఇచ్చే లేచాం. అప్పుడు మరి తెల్లారి 3వ రోజు ఇక మరి ఆసుపత్రికి తీసుకొచ్చారు. 24 గంటలు కడుపు నొప్పి వచ్చిందని తీసుకొస్తే మా కబురు చెప్తే మేము వెళ్ళాం. అమ్మాయిలు కూడా వచ్చారు. సరే ఇక మరి చూసి ఇక మాట్లాడదాకా చూసి 4 దాకా 3 దాకా చూసి ఆపరేషన్ చేయాల్సిందేనన్నారు. అంటే ఇక మేము వెళ్ళాము. మేము 3 కలిసి ఆపరేషన్ ప్రార్థన చేస్తున్నాగా మరి ఈ అబ్బాయిని లోపలికి తీసుకెళ్ళారు. ఆపరేషన్ చేస్తానికి తీసుకెళ్తే ఎంతో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతగానో మరి రక్షించాడు. 3 కుట్లు పడ్డాయి. ఇంత పోచేటప్పటికి అది పైకి వచ్చిందంట. దాన్ని తీసేశారు, ఆ బేబీ తీసేశారు. మరి 1 నెల రోజులు ఉంచుకొని ఆ బిడ్డని ఎంతో మరి ఆదరించి
ఇక మన ఇంటికి పంపామమ్మ దేవుని స్తోత్రం. ఇదిగో ఇలాంటివన్నీ కూడా వచ్చే ముందు చెబుతూ అది ఆ యొక్క మరి స్వాదం నుండి విడిపించటం ఇలాగ ఎన్నో మేలు చేశాడు. దేవునికి స్తోత్రం అమ్మ. దేవుడు గొప్పవాడు కనుక మరి అంతేకాదు మేము అయితే మరి ఇప్పుడు వాక్యం వింటున్నాము. ఏమంటున్నామంటే పెంట కుప్పలో పడి ఉన్న దీనుల్ని పైకి లేవనెత్తుతానన్నాడు దేవుడు. అలాగే మమ్మల్ని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం అమ్మ. తల్లిదండ్రులు ప్రార్థన పెట్టాలి కాపుదలు అన్నాడు కనుక మరి మేమిద్దరం కూడా వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళం. ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండేవాళ్ళం కదా. వాన గుర్తుంటే మరి గొడుగులు వేసుకెళ్ళేవాళ్ళం, ఇల్లు వచ్చేవాళ్ళం. దేవుడు కనపడుతూ మాట్లాడుతూ ఇలాగ నడిపించాడు. దేవునికి స్తోత్రం అమ్మ. మరి ఈ విధంగానే నేను అక్కడ ఏం రావడం ఎవరికైనా చెప్పడానికి కూడా కుదిరేది కాదు. ఎమ్మడబడి చెబుతుంది ఏంది అనేవాళ్ళు. అన్నా సరే నేను ఏడ్చి ఎమ్మడబడి చెప్పేదాన్ని. అమ్మ దేవుడు గొప్పవాడు, రండి, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయనే మన సృష్టికర్త అని చెబుతా ఉండేదాన్ని. ఇట్లా చెబుతున్నప్పుడు ఇదిగో భోంచేకి తరిగే ఒకరికి చెప్పమన్నాడు. అయ్యా నాకు ఎట్టు కుదిరిద్ది, నేను పొలం వెళ్ళాలి అన్నాను. అని అంటే నువ్వు అవసరమైతే చిన్న బిడ్డని లేపి చెప్పి అది వెళ్ళి భోంచేస్తున్నా. అలా భోంచేస్తుంటే చిన్న చిన్న చేపలు పట్టుకుని మరి సంచులు వేసుకుంటున్నా. ఏంటయ్యా అని అంటే అప్పుడు మరి ఇక అన్ని చిన్న చేపలు పడుతున్నాను అని నేను చెప్పకుండా ఊరుకున్నా. రాధమ్మ బాపోతేనేమైందిలే, నేను బాపోతేనేమైంది మందిరానికి అనుకున్నా. అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అమ్మా మూడు రొట్టెలు ఒక కవర్లో వేసి నా చేతికి ఇచ్చాడు. నా చేతికి ఇస్తే ఏంటయ్యా ఇది అన్నా. నా మందిరంలో ఆహారం ఉంది, నీకు వెళ్ళమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు కూడా మేము మందిరానికి వెళ్ళకుండా ఉండేవాళ్ళం కాదు. మరి వాళ్ళమ్మడి పడి ఎక్కడికైతే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కుటుంబారాధనలకి ఇలా వెళ్ళాము, మరి భవానీపురం వెళ్ళాము, బెదవాడ వెళ్ళాము, మంగళగిరి వెళ్ళాము, అట్లా తిరిగేవాళ్ళం. అట్లాగే మరి ఆ విధంగా వాళ్ళమ్మడి పడి తిరిగి దేవుడు పనిచేసినప్పుడు మమ్మల్ని మా బిడ్డలను పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం అమ్మ. మేమైతే దేవుడి భాగ్యం ఏమి సంపాదించలేదు. చేత మా బిడ్డ పరిస్థితి ఏమిటయ్యా అని నేను అడిగినప్పుడు అమ్మా ఈ బిడ్డలు ఆదుకుంటానమ్మా, నేను ఆదరిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రము. ఆదరిస్తానమ్మా అన్నాడు. దేవుని స్తోత్రము. మరి చిన్నపాయలు పిలుతుంటే ఈ అబ్బాయి ఏంది నీ పని చేస్తాడయ్యా అని అడుగుతున్నా. ఒక ఎకరం పొలం ఇచ్చి నువ్వు వాడుకోయా అన్నా. అట్లాగే ఒక ఎకరం పొలం ఇచ్చాడు. వాడు ఎకరం పొలం ఇచ్చినా ఈ బిడ్డ లోబడతలేదు. ఇప్పటికీ లోబడలేదు. కాకపోతే దేవుడు అంటారు మరి, అంతేగాని మరి మందిరానికి రావడం చేయటమే లేదు. ఇంకే దేవుడికి పెట్టరు, ఎస్ఐ అంటారు. అలా నిలబడుతున్నారు. మరి ఆ విధంగా నేను ఇప్పుడు మా బిడ్డలను పైకి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం అమ్మ. తలా ఎకరం పొలం ఇచ్చాడు. ఈ అబ్బాయి ఎకరం మంది 2 ఎకరాలు మొన్నాడు చిన్న అబ్బాయి. మరి వీళ్ళకు కూడా మరి తలాకి ఎకరం పొలం ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు. మేమేమీ ఇవ్వలేదు. నా తండ్రి ఇచ్చాడు. మా తల్లిదండ్రి ప్రార్థన బిడ్డల కాపుదలు అన్నాడు కనుక మరి మేము ప్రార్థన చేసుకుంటుంటే మా బిడ్డలు ఎంతో దీవించాడు. ఇక్కడ కూడా ఈ బిడ్డలకు కూడా ఏమీ లేని వాళ్ళకే ఇచ్చాం కనుక నా మాటలు విని ఈ బిడ్డలు కూడా లోబడి మరి ఆశీర్వాదం పొందడానికి అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం అమ్మ. ఇలాగ తొడుగుతుంటే ఒక ఆయన అన్నాడు, వాడు బాగా నేర్పుతున్నాడు, నీకు బియ్యము డబ్బులు ఎత్తుకెళ్ళి నేర్పుతున్నాను అని బాగా చెబుతున్నాడు అన్నాడు. అంటే మన గుళ్ళు అర్చకుడు తింటలేదయ్యా, మరి అలాగే దేవుని సొమ్ము తింటారు అని నేను లేచి వచ్చాను. ఆ రాత్రి నేను ఏంటి ప్రభువా ఈ బిడ్డ మాట్లాడాడు, మరి నేను అనేకులకు చెబుతున్నాను, మరి ఈ విధంగా అన్నాడు అని నాకు బాధేసి ఏంటయ్యా అని అడిగినప్పుడు అప్పుడు నేను ఎక్కడున్నాను ఆ రాత్రి బ్యారేజీ కాడ బతికొండ తాడి చెట్టు పడిపోయి ఉంది, బాలిగిట్టి పడి ఉంది. ఉంటే ఆ తాడి చెట్టు మీద ఉన్నా నేను. అయ్యో 3 మాట ఏంటో పడ్డాను, నాకు భయం నీరంటే నేను ఇక్కడ ఉండాలేంటా అనుకున్నప్పుడు మరి అయినా నా యేసయ్య ఉన్నాడు. నేను బతికుంటే ఒడ్డుకు చేరుస్తాడు తండ్రి, లేదా చచ్చిపోతే నా దేవుడి దగ్గరికి పోతానని తెల్లవారు ఆ తాడి చెట్టు మీదే కూర్చున్నా. ఆ తాడి చెట్టు మీద కూర్చున్నాను. పిలుసు తెల్లారుతుంది.
ఈ తాటి చెట్టు ఒడ్డుకు చేర్చింది దేవునికి స్తోత్రం తెప్పపోయేలాగా. ఒడ్డుకు చేర్చినప్పుడు ఆ ఒడ్డెక్కి చూస్తే మా సంఘం సావాతం కూడా ఎక్కడ ఉండాలి, కొండ కాడ ఉండాలి, కొండమ్మటే ఉండాలి. ఉంటే ఆ దగ్గరికి పోవాలంటే నాకు మళ్ళీ కాలవడ్డం వచ్చింది. ఈ కాలవడ్డం వచ్చింది, మరి వంతి చూడబోతే చాలా దూరం ఉంది. నేను అక్కడికి వెళితే మరి వీళ్ళు వెళ్ళిపోతారేమో, ఏంటి నాయన నాకు మరి దారి అది ప్రభు అన్నప్పుడు ఆ కాలం దారిచ్చింది. కాలం దారిస్తే గబాలు పోయి ఆరిన్యాలు నడిచి వాళ్ళల్లో కలుసుకున్నాను. ఆ కొండ ఎక్కలేదు, నాకు మెడుకు వచ్చింది. దేవునికి స్తోత్రం అమ్మ. ఈ విధంగా ఎన్నెన్నో కార్యాలు చేశాడు దేవునికి స్తోత్రం. మరి తిడితే నేను ఏమి మాట్లాడుతున్నా, నేను నా మాటే పోయింది. అసలు ఎందుకు పోయిందంటే చెరని కొట్టాను, బడి బాలేదని కొట్టి నేను మరి ప్రార్థనకి వెళ్ళాను. ప్రార్థనకి వెళ్తే అక్కడ చెబుతున్నాడు చిన్నయ్య, ఈ ఊరు ఆయన ఏం చెబుతున్నాడు, పిల్లడు బడికి వెళ్ళలేదని కొడుతున్నావా? లేదు నువ్వు 4 మాటలు ప్రార్థన చెయ్యమ్మా, బుధానేసుకుని వెళ్తూనే ఉంటాడు సంచి అని చెబుతున్నాడు. చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏం ఆశ్చర్యం వేసింది, ఇదేంటి నేనేగా పిల్లోడు కొట్టింది, నా మాట చెబుతాడని చూసినట్టు ఈడే దేవుళ్ళట్టు ఉందయ్యా అనుకుని అన్నాను కూడా, అన్నయ్య ఈరోజు నేనే కొట్టాను, మరి నువ్వు చూసినట్టే చెబుతున్నావు, మీరే దేవుళ్ళట్టుంది అన్నా. అంటే లేదమ్మా, ఎవరికి అవసరమో ఎవరికి ఏది అవసరమో మాలో ఉండి దేవుడు చెబుతాడు అని చెప్పి మరి చెప్పాడు అన్నాడు. అట్లా అనబాకమ్మా, మనం ఏర్పాటు దేవుళ్ళ ఉండటానికి అని చెప్పి కూడా అన్నాడు. మరి ఈ విధంగా ఎన్నెన్నో మరి అనంతరాలు తప్పించి మరి నన్ను తిట్టి పోయాడు. తిట్టినా కూడా మాట్లాడకుండా నేను ఏం చేశానంటే రాయి అన్నం పెడతానని మరి అన్నం పెట్టాను. బొడ్డు తోలికి వెళ్ళాడు, ఇక మాట లేదు. ఎందుకంటే ఆ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సింహాలోడు మూచాను అని ఇచ్చాడు. సింహాలోడు మూచాను అని ఇస్తే మరి ఇప్పుడు తిట్టినా కూడా నేను రాయి అన్నం పెడతానని పిలిచి అన్నం పెట్టాను. బొడ్డు తోలికి వెళ్ళాడు, ఇక నోరు లేదంట, మూసేశాడు, మూగోడు అయిపోయాడు. సరే మాగిపోటు నేను వెళ్ళి గోగులు పీకుతున్నా, పీకి కట్టలు కడతాను, ఆయన వచ్చి గుంజేసుకుని తెల్లారెత్తుకెళ్ళి మళ్ళీ గిల్లేసి వస్తాడు. అట్లా వస్తున్నాడు. నేను గోగులు పీకాను, కొంచెం తక్కువైతే ఇంకా పీకుతున్నాను, కట్టాను కట్టలన్నీ. సరే వస్తా ఉంటే కూరపాటు నాగేసని అటు ఉన్నాడు. అటు ఉండి కేకేస్తున్నాడు. ఈయన వస్తుంటే కేకేస్తుంటే ఇట్ట అంటున్నాడు, రమ్మని సైకి చేస్తున్నాడు. ఏందో సైకి చేస్తున్నాడు అని నేను అనుకున్నా, కానీ ఆయబాయి వచ్చి అంటున్నాడు, అమ్మా ఏంటి ఈయన మాట్లాడు అంటున్నాడు. ఎందుకు మాట్లాడు అన్నాడు. ఏమోనమ్మా నిజంగా మాట్లాడతలేదు అంటున్నాడు. అంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఏమని ఈ సంవత్సరంలో నాకు కొత్త సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. మరి సింహాలను మూచాను అన్నాడు. మరి పొద్దున తిట్టాడు, నేను పిలిచి అన్నం పెట్టాను, వెళ్ళాడు. అయ్యా మరి ఏమో అన్నా. అంటే ఇక మాట్లాడతలేదు, లేదు మాటలేదు. నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఏమన్నాడంటే అన్నం పెట్టుకొచ్చేదా అన్నా. అన్నం పెట్టుకొచ్చేదంటే ఏం మాట్లాడతా వద్దంటున్నాడు. వద్దంటే నేనేం చేశాను, తలుపు బిగించుకొని మరి కొబ్బరి ప్రార్థన చేసి ఇది ఏసు రక్తం వేసుకోయ్యా అన్నా. చేయి ఆపాడు, చేతిలో ఏసు రక్తం వేసినప్పుడు ఆ ఏసు రక్తం తాగి ఇలా నెత్తికి పూసుకొని మళ్ళీ దుప్పటిగా పడుకున్నాడు. ఒక గేదె ఉంటే ఆ గేదెకి కట్టి నీళ్ళు పెట్టి మేత వేసి వచ్చి, అయ్యా మరి అన్నం పెట్టుకొచ్చేదా అన్నా. నేను పెట్టుకురా తిందా అన్నాడు. దేవునికి స్తోత్రం ఇచ్చాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం అమ్మ. అద్భుతం దేవుడు ఆశ్చర్య మార్గంలో నడిపిస్తానన్నాడు. అలాగే నడిపిస్తున్నాడు నన్ను. దేవునికి స్తోత్రం అమ్మ. బాధ అయినా కూడా ఇప్పుడు ఎన్నో కార్యాలు చేశాడు. సాయి అమ్మాయికి ఎంతో క్యాన్సర్ అని ఎన్నో ఊళ్ళు తిప్పుకొచ్చి పడుకోబెడితే మరి వాళ్ళ తోడుకోళ్ళ కొడుకుని పొడిచాడు. ఒక అబ్బాయి పొడితే ఆ అమ్మాయి పోతే ఏడుస్తుంది. గుంటూరు ఆసుపత్రిలో ఉన్నాడు. నేను కూలికి పోయేవాడు, వాళ్ళ అమ్మటే పనికి వెళ్ళేవాడు. పనికి వెళ్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, చూడమ్మా
కోడల్ని మరి తీసుకొచ్చి పడుకోబెట్టారు. పడుకోబెడితే ఎక్కడ వదగాలి, కత్తి పెడతా చూడలేదు, మరి తిన్నదల్లా పెట్టండి అని చెప్పి పంపించారంట. పంపిస్తే నాకు చెబుతుంది, అమ్మ మరి ఆ సంగతి ఎందుకు కనుక్కో, మా అబ్బాయి సంగతి చెప్పావుగా అంది. మేము ప్రార్థన చేస్తాను, ఉమ్మితికాయ చెట్టు అది చెట్టు అంతా చచ్చిపోయింది. అంటే మేము శుక్రవారం ముగ్గురు ఉపాధి ఉండి వెళ్ళి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి ఏసు రక్తం వేసాం. మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఉప్పు కట్టట నిలేసి ఉందంట. నా సహోదరి చూస్తామని ప్రార్థన చేస్తుంటే 3 దోచుళ్ళు మరి నల్లగా ఉందంట. ఆ ఉప్పు కట్టలో 3 దోచుళ్ళు పరుపు కూడా కింద పడకుండా తీసి సంవత్సరం తిరిగింది. చక్కగా చచ్చిపోయే మట్టిని బాగు చేశాడు. బాగు చేస్తే మేము అటు బయటికి వెళ్ళేవాళ్ళే. కార్తీకం వచ్చింది. కార్తీకం వచ్చిన చేస్తుంది విగ్రహారాధన మహాపాపం అన్నాడు. ఇది ఎంతంటే అయ్యో కోటేశ్వరమ్మా నేను దేవుడు బాగు చేశాడు, నీకు సొంతపరుతాడు అన్న. అంటే ఏం మాట్లాడకుండా పోయింది. సరే మళ్ళీ ఇంటికాడ ప్రార్థన చేసి ఏం సంగతి ఏందయ్యా అని అడిగినప్పుడు మళ్ళీ వచ్చుద్ది అన్నాడు. ఆ మాట కూడా చెప్పా, మళ్ళీ వచ్చుద్ది అన్నాడమ్మా. బాగు చేస్తానన్నాడు. మళ్ళీ పోయి ప్రార్థన చేసి ఈ పాపం ఒప్పుకోమ్మా, ప్రార్థన చేసుకోవాలంటే నేనేం పాపం చేశాను. నేనేం పాపం చేశానంటే మరి కర్మ పాపి జన్మ పాపి అన్నాడు. అంతేకాదు మరి ఈమె పాపం లేదా, పెళ్ళికి పోతే మరి పిల్లల మేళ నగలు చెప్పు. అందుకని పాపము ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటే నేను బాగు చేస్తానమ్మా అంటే వినలేదు. వినకపోతే మరి చచ్చిపోయిందా. ముగిస్తున్నాను మాత్రం పెద్దమ్మాయికి పిల్లలు లేకపోతే దేవుణ్ణి అడిగాం. దేవుణ్ణి అడిగితే సూత్రం అంటే సూత్రం పడుతుంది. నేను ప్రార్థన తీసుకురావాలి. నేను సంగతి ఏంటయ్యా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, భూమి చెత్త చూపిస్తున్నాడు. భూమి చెత్త చూపిస్తుంటే అయ్యో మరణం అర్థం చేశాం. ఏటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఏమిచ్చాడంటే మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన తర్వాత మరి ఏమన్నాడంటే నువ్వు త్వరగా వెళ్ళి 3 రోజులు తెల్లకాడక వెళ్ళి నువ్వు తప్పుని పాత్రలు పెట్టి తీసుకురామన్నాడు. ఇక 3 మా మామయ్యకి పంచులు లేవు అని మేము మంగళి వెళ్ళి పంచులు అవి తెచ్చాము. తెచ్చిన తర్వాత మరి ఒడ్డు పాత్ర తీస్తున్నారు. పాత్ర తీస్తుంటే ఆ ఒడ్డన్ని పట్టింది. ఒడ్డన్ని పట్టింది. అందులోకి నేను అన్నం కూర తయారు చేశాను. సరే అన్నం పెట్టాను. అన్నం తిన్నా కానించి ఏమైతున్నాయి, కడుపులో చెప్పమ్మా అంది. మద్దతు తీసుకొస్తే నేను కూడా ఎన్నో మరి పూజలని, పురస్కారాలని, పాఠశాలల వ్రతం అని అట్లా ఎన్నో చేసినా కానీ మరి బిడ్డలు లేదు. అయితే నీకు దేవుని గురించి చెబితే మరి ఆ సంగతి నేను ఇక్కడ శిరావులు అయితే ప్రార్థన లేదు. ఎవరో వచ్చి కోటాలు పెట్టి అన్నప్పుడు వెళ్తే మరి వాళ్ళు ఏం చేశారు, 4
ప్రభువా నీ కృప రక్షణ దుర్గమై నా ముందర నడచిన ప్రభువా అడ్డుగా వచ్చు సాతాను బలమును అడ్డుగా వచ్చు సాతాను బలమును హతమందించెదని కృపతో కృపా సత్య సంపూర్ణుడా కృపామయుడా కృప చూపుటే నీ సంకల్పమా కృపా సత్య సంపూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ మహిమగల ప్రేమ నిజమైన ప్రేమ ఆదుకొను ప్రేమ ప్రభు యేసు ప్రేమ ప్రేమ మహిమగల ప్రేమ నిజమైన ప్రేమ ఆదుకొను ప్రేమ ప్రభు యేసు ప్రేమ యేసుని తీయని పలుకులలో పులకించును ప్రేమ శిలువపై చిందిన రక్తములో పొంగింది ప్రేమ ఆకలి తీర్చగా విరిచిన రొట్టెలో దాగెను ప్రేమ మార్గము తప్పిన గొర్రె పిల్లనుడి చేర్చేదే ఆ ప్రేమ హోసన్నా జయము యేసయ్యా జయము సంఘమా వినుము ప్రభువే అతి మహిమాన్వితుడు ప్రేమ మహిమగల ప్రేమ నిజమైన ప్రేమ ఆదుకొను ప్రేమ ప్రభు యేసు ప్రేమ పాపపు మలినము పట్టిన మనసును కడుగును ప్రేమ రోగం సోకిన దేహపు బాధను తీర్చేదే ఆ ప్రేమ ద్వేషపు అగ్నిని చల్లార్చును నజరేయుని ప్రేమ క్రూరుని మనసుని సైతం వెన్నగా కరగించును ఆ ప్రేమ హోసన్నా జయము యేసయ్యా జయము సంఘమా వినుము యేసయ్యే అతి మహిమాన్వితుడు ప్రేమ
మహిమగల ప్రేమ నిజమైన ప్రేమ ఆదుకొను ప్రేమ ప్రభు యేసు ప్రేమ ప్రేమ మహిమగల ప్రేమ నిజమైన ప్రేమ ఆదుకొను ప్రేమ ప్రభు యేసు ప్రేమ. మేలు కలుగుటికి సమస్తము సమకూడి జరుగుచున్నవని సెలవిచ్చిన యేసు మాటలను విశ్వసించడం ఎంత శ్రేష్టం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే. బాధించిన స్వస్థపరచేది నీవే. బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే.